హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ని తీసుకొని చాలా డీటెయిల్డ్గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ, ఇందులో ఉన్నటువంటి ఇడియమ్స్, ఫ్రేజెస్ అన్నీ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఆర్టికల్స్ని ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీరు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడాలి. ముందుగా హెడ్లైన్స్. ఆస్ట్రేలియా ద పార్ట్నర్ ఫర్ ఇండియాస్ గ్రోత్ ట్రాజెక్టరీ. చూడాలి. ఆస్ట్రేలియా ద పార్ట్నర్, భాగస్వామి, ఫర్ ఇండియాస్ గ్రోత్ ట్రాజెక్టరీ అంటే భారతదేశం యొక్క వృద్ధి పథంలో. ఇండియాస్ అంటే భారతదేశం యొక్క, ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి, లేదా భారతదేశ అని కూడా చెప్పొచ్చు. భారతదేశ వృద్ధి పథంలో. గ్రోత్ అంటే వృద్ధి, ట్రాజెక్టరీ అంటే సాధారణంగా పథం అంటే మార్గం అని అంటుంటాం. అంటే భారతదేశ వృద్ధి మార్గంలో ఆస్ట్రేలియా భాగస్వామి అని అర్థం చేసుకోవాలి. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. మనం 1-2 సార్లు చదువుతూ ఉండాలి. అలాగే ముఖ్యమైనటువంటి వొకాబులరీ నోట్ చేసుకుంటూ ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు వాటిని ఉపయోగిస్తూ ఉండాలి. చూడాలి. వివరాల్లోకి వెళ్తే, ఆస్ట్రేలియా బిలీవ్స్ ఇన్ ఇండియా. చూడాలి. ఆస్ట్రేలియా అనేది సబ్జెక్ట్, బిలీవ్స్ అనేది V5లో ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ బిలీవ్స్ అనే V5 రావడం జరిగింది. బిలీవ్స్ ఇన్ ఇండియా అంటే ఆస్ట్రేలియా భారతదేశాన్ని నమ్ముతుంది. వీ బిలీవ్ దట్ ఇండియా హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఎకానమికల్లీ. వీ బిలీవ్ అంటే మనం నమ్ముతాము. ఇదంతా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. చూడాలి. ఇక్కడ ఆస్ట్రేలియా బిలీవ్స్ అని రావడం జరిగింది. అలాగే వీ బిలీవ్ అని రావడం జరిగింది. ఇక్కడ వీ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ బిలీవ్ అనే V1 రావడం జరిగింది. ఇక్కడ ఆస్ట్రేలియా అనేది సింగులర్ కాబట్టి బిలీవ్స్ అనే V5 రావడం జరిగింది. ఇలాంటి వేరియేషన్స్ గమనించాలి. వీ బిలీవ్ అంటే మేము నమ్ముతాము లేదా నమ్ముతున్నాము. దట్ అని. ఇండియా హ్యాస్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఎకానమికల్లీ అంటే భారతదేశానికి ఆర్థికంగా ఉజ్వల భవిష్యత్తు ఉందని. ఇండియా హ్యాస్ అంటే భారతదేశం కలిగి ఉంది. ఇక్కడ ఇండియా అనేది సబ్జెక్ట్ సింగులర్లో ఉంది కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది. అదే ప్లూరల్ బహువచనంలో ఉంటే హ్యావ్ వస్తుంది. ఇండియా కలిగి ఉంది. ఏ బ్రైట్ ఫ్యూచర్ అంటే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలిగి ఉంది లేదా ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తు కలిగి ఉంది. ఎకనామికల్లీ ఆర్థికంగా. వీ బిలీవ్ దట్ ఇట్ విల్ బి ద థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ బై 2030. వీ బిలీవ్ మేము నమ్ముతాము లేదా మేము విశ్వసిస్తాము అని కూడా చెప్పొచ్చు. దట్ అని. ఇట్ విల్ బీ ద థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ. ఇట్ అంటే అది, విల్ బీ అంటే ఉంటుంది. ఇక్కడ బీ అనేది వెర్బ్గా చెప్పడం జరిగింది. ద థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ అంటే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో బై 2030 2030 కల్లా లేదా 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని లేదా ఉంటుందని మేము నమ్ముతాము లేదా విశ్వసిస్తాము అని కూడా చెప్పొచ్చు. అండ్ వీ బిలీవ్ దట్ ఇండియా వారంట్స్ గ్రేటర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ ఇట్స్ ఎకానమీ గ్రోస్. దట్ ఈస్ వై వీ బ్యాక్ ఇండియాస్ క్లెయిమ్ ఫర్ ఎ సీట్ ఆన్ ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అండ్ మరియు వీ బిలీవ్ మేము విశ్వసిస్తున్నాము లేదా మేము నమ్ముతున్నాము. దట్ అని. ఇండియా వారంట్స్ గ్రేటర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే భారతదేశం ఎక్కువ రాజకీయ ప్రభావాన్ని కోరుతుందని మేము విశ్వసిస్తున్నాము. ఇండియా వారంట్స్ అంటే భారతదేశం కోరుతుంది. గ్రేటర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎక్కువ రాజకీయ ప్రభావాన్ని కోరుతుందని మేము విశ్వసిస్తున్నాము. ఇక్కడ వారెంట్స్ అంటే కోరడం అని చెప్పొచ్చు. ఎవరు కోరుతున్నారు? ఇండియా వారెంట్స్, భారతదేశం కోరుతుందని. ఈ వారెంట్స్ అనేది కూడా V5లోనే ఉంది. ఎందుకంటే ఇండియా అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి. గ్రేటర్
అధికంగా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే రాజకీయ ప్రభావం. యాజ్ ఇట్స్ ఎకానమీ గ్రోస్, దాని ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున. యాజ్ అంటే కారణంగా, ఇలాంటప్పుడు మనం దీన్ని సబార్డినేట్ కంజంక్షన్గా చెప్పాలి యాజ్ని. ఇట్స్ అంటే దాని యొక్క, మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం, ఇక్కడ అపాస్ట్రఫీ లేకుండా ఇట్స్ ఉంటే అది దాని యొక్క అవుతుంది, ఇక్కడ అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది, గమనించాలి. ఇట్స్ ఎకానమీ గ్రోత్ అంటే దాని యొక్క ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున ఎక్కువ రాజకీయ ప్రభావాన్ని భారతదేశం కోరుతుందని మేము విశ్వసిస్తున్నాము. దట్ ఈజ్ వై, అందుకే, వీ బ్యాక్ మేము మద్దతిస్తాము లేదా మేము మద్దతిస్తున్నాము. గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్ అనేది ఇక్కడ వెర్బ్గా చెప్పడం జరిగింది. బ్యాక్ అంటే మద్దతు ఇవ్వడం. ఇండియాస్ క్లెయిమ్ ఫర్ ఎ సీట్ ఆన్ ది యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్, అందుకే మేము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో స్థానం కోసం భారతదేశం యొక్క వాదనకు మద్దతిస్తాము. ఇండియాస్ క్లెయిమ్ అంటే భారతదేశం యొక్క వాదనకు. ఫర్ ఎ సీట్ అంటే స్థానం కోసం, ఏ సీట్ అంటే ఒక స్థానం. ఆన్ ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో స్థానం కోసం భారతదేశం యొక్క వాదనకు మద్దతిస్తున్నాము. అలాగే వీ ఆల్సో బిలీవ్ దట్ ఆస్ట్రేలియా ఈజ్ ఎ న్యాచురల్ పార్ట్నర్ ఫర్ ఇండియాస్ గ్రోత్ బికాస్ our economies are complementary. We produce the things India needs and vice versa. Because we are strategically aligned and because we are neighbors just across the Indian Ocean. చూడాలి, we also believe, we అంటే మేము, ఆల్సో కూడా, బిలీవ్ విశ్వసిస్తాము లేదా నమ్ముతాము, దట్ అని మేము కూడా విశ్వసిస్తాము అని. ఏమని? ఆస్ట్రేలియా ఈజ్ ఎ న్యాచురల్ పార్ట్నర్ ఫర్ ఇండియాస్ గ్రోత్, భారతదేశ వృద్ధికి ఆస్ట్రేలియా సహజ భాగస్వామి అని కూడా మేము విశ్వసిస్తున్నాము. ఆస్ట్రేలియా ఈజ్ ఎ న్యాచురల్ పార్ట్నర్ అంటే ఆస్ట్రేలియా సహజ భాగస్వామి. ఫర్ ఇండియాస్ గ్రోత్ అంటే భారతదేశం యొక్క వృద్ధికి ఆస్ట్రేలియా సహజ భాగస్వామి అని కూడా మేము విశ్వసిస్తున్నాము. బికాస్ ఎందుకంటే ఆర్ ఎకానమీస్ ఆర్ కాంప్లిమెంటరీ, మా ఆర్థిక వ్యవస్థలు పరిపూరకమైనవి అంటే ఒకదానికొకటి అనుకూలంగా ఉన్నాయి. కాంప్లిమెంటరీ అంటే పరిపూరకమైనవి. ఈ ప్రొడ్యూస్ మేము ఉత్పత్తి చేస్తాము. ద థింగ్స్ ఇండియా నీడ్స్, భారతదేశానికి అవసరమైన వస్తువులను మేము ఉత్పత్తి చేస్తాము. ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి చేయడం. ఇది V1లో ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రొడ్యూస్ అనే V1 రావడం జరిగింది. ద థింగ్స్ ఇండియా నీడ్స్ అంటే భారతదేశానికి ఏమైతే అవసరం ఉన్నాయో అవి మేము ఉత్పత్తి చేస్తాము. అండ్ మరియు వైస్ వర్సా అంటే దానికి వ్యతిరేకంగా లేదా విరుద్ధంగా, అంటే మాకు ఏమైతే అవసరం ఉన్నాయో అలాగే భారతదేశం కూడా ఉత్పత్తి చేస్తుంది అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది. గమనించాలి, ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి. వైస్ వర్సా అంటే ఇక్కడ భారతదేశానికి అవసరమయ్యే వస్తువులను ఆస్ట్రేలియా ఉత్పత్తి చేస్తుంది, అలాగే ఆస్ట్రేలియాకు అవసరమయ్యే వస్తువులను భారతదేశం ఉత్పత్తి చేస్తుంది అనే మీనింగ్లో ఉంటుంది ఇక్కడ వైస్ వర్సా అంటే. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ దానికి వైస్ వర్సా అంటే పూర్తిగా విరుద్ధం అని. బికాస్ ఎందుకంటే వీఆర్ స్ట్రాటజికల్లీ అలైన్డ్, మేము వ్యూహాత్మకంగా సమలేఖనం చేసుకున్నాము. అలైన్డ్ అంటే సమలేఖనం, స్ట్రాటజికల్లీ అంటే వ్యూహాత్మకంగా. అండ్ మరియు బికాస్ ఎందుకంటే వీఆర్ నైబర్స్ అంటే మేము ఇరుగు పొరుగు కాబట్టి. జస్ట్ అక్రాస్ ది ఇండియన్ ఓషన్, మేము హిందూ మహాసముద్రం అంతటా ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళం కాబట్టి. అక్రాస్ అంటే అంతటా, ది ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం అంతటా ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళం కాబట్టి మేము ఒకరికొకరం సహాయం చేసుకుంటాం అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆస్ట్రేలియాకు మరియు భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలు చర్చించడం జరుగుతుంది. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా మొత్తం మొదటి నుంచి చివరి వరకు వీడియోను చూడండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ద న్యూ రోడ్ మ్యాప్, ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ టైస్,
ద న్యూ రోడ్ మ్యాప్ అంటే కొత్త రోడ్ మ్యాప్. ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ టైస్ అంటే సంబంధాల తదుపరి దశ. ద నెక్స్ట్ ఫేజ్ అంటే తదుపరి దశ, ఆఫ్ టైస్ అంటే సంబంధాల తదుపరి దశ. ఫర్ దీస్ రీజన్స్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంథనీ ఆల్బనీస్ లాస్ట్ వీక్ పర్సనల్లీ లాంచ్డ్ ద న్యూ రోడ్ మ్యాప్ ఫర్ ఆస్ట్రేలియాస్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా. ఫర్ దీస్ రీజన్స్ అంటే ఈ కారణాల వల్ల, ఈ కారణాల కొరకు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథనీ ఆల్బనీస్ లాస్ట్ వీక్ గత వారం పర్సనల్లీ లాంచ్డ్ ద న్యూ రోడ్ మ్యాప్ ఫర్ ఆస్ట్రేలియాస్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా. గత వారం భారతదేశంతో ఆస్ట్రేలియా ఎకనామిక్ ఎంగేజ్మెంట్ కోసం కొత్త రోడ్ మ్యాప్ను ప్రారంభించారు. పర్సనల్లీ అంటే వ్యక్తిగతంగా, లాంచ్డ్ ప్రవేశపెట్టారు లేదా ప్రారంభించారని కూడా చెప్పొచ్చు. ద న్యూ రోడ్ మ్యాప్ కొత్త రోడ్ మ్యాప్ని ఫర్ ఆస్ట్రేలియా యొక్క ఎకనామిక్ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా భారతదేశంతో ఎకనామిక్ ఎంగేజ్మెంట్ కోసం కొత్త రోడ్ మ్యాప్ను ప్రారంభించారు. ద రోడ్ మ్యాప్ సెట్స్ అవుట్ హౌ ఆస్ట్రేలియా కెన్ కంట్రిబ్యూట్ టు అండ్ బెనిఫిట్ ఫ్రమ్ ఇండియాస్ ఫినామినల్ గ్రోత్. ద రోడ్ మ్యాప్ సెట్స్ అవుట్ అంటే రోడ్ మ్యాప్ నిర్దేశిస్తుంది. ఇక్కడ సెట్ అవుట్ అంటే నిర్దేశించడం అని చెప్పాలి. రోడ్ మ్యాప్ అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ సెట్స్ అనే V5 రావడం జరిగింది. అంటే నిర్దేశిస్తుంది. ఏమని? హౌ ఆస్ట్రేలియా కంట్రిబ్యూట్ టు అంటే ఆస్ట్రేలియా ఎలా దోహదపడగలదో. ఇక్కడ కెన్ అనే పదం ఉంది కాబట్టి గల అనే ఉద్దేశంలో చెప్పాలి. కంట్రిబ్యూట్ టు అంటే దోహదం చేయడం. హౌ ఆస్ట్రేలియా కెన్ కంట్రిబ్యూట్ ఆస్ట్రేలియా ఎలా దోహదపడగలదో, అండ్ మరియు బెనిఫిట్ ఫ్రమ్ దాని నుండి ఎలా ప్రయోజనం పొందగలదో. అంటే భారతదేశానికి ఎలా దోహదపడగలదో, అలాగే భారతదేశం నుండి ఎలా ప్రయోజనం పొందగలదో ఈ రోడ్ మ్యాప్ అనేది నిర్దేశిస్తుంది. ఇండియాస్ ఫినామినల్ గ్రోత్ భారతదేశం యొక్క అసాధారణ వృద్ధికి ఆస్ట్రేలియా ఎలా దోహదపడగలదో, అలాగే మరియు దాని నుండి ఎలా ప్రయోజనం పొందగలదో ఈ రోడ్ మ్యాప్ అనేది నిర్దేశిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇండియాస్ అంటే భారతదేశం యొక్క, ఫినామినల్ గ్రోత్ అంటే అసాధారణ వృద్ధి. పుట్ సింప్లీ ద రోడ్ మ్యాప్ సేస్ that Australia believes in the Indian growth narrative, and the roadmap then goes on to articulate how Australia has the skills, the resources and the commitment to support that narrative. చూడాలి. పుట్ సింప్లీ అంటే సరళంగా చెప్పాలంటే. ఇలాంటి ఫ్రేజెస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పుట్ సింప్లీ అంటే సరళంగా చెప్పాలంటే ద రోడ్ మ్యాప్ సేస్ అంటే రోడ్ మ్యాప్ చెబుతుంది దట్ అని, ఆస్ట్రేలియా బిలీవ్స్ ఆస్ట్రేలియా విశ్వసిస్తుందని, ఇన్ ద ఇండియన్ గ్రోత్ నరేటివ్ భారతదేశ వృద్ధి కథనాన్ని, నరేటివ్ అంటే కథనం, భారతదేశ వృద్ధి కథనాన్ని ఆస్ట్రేలియా విశ్వసిస్తుందని, అండ్ మరియు ద రోడ్ మ్యాప్ దెన్ గోస్ ఆన్ టు ఆర్టికులేట్ హౌ ఆస్ట్రేలియా హ్యాస్ ద స్కిల్స్ అలాగే ఆ కథనానికి మద్దతు ఇవ్వడానికి, అండ్ మరియు ద రోడ్ మ్యాప్ దెన్ గోస్ అంటే వివరిస్తుంది, ఆన్ టు ఆర్టికులేట్ హౌ ఆస్ట్రేలియా హ్యావ్ ద స్కిల్స్, ద రిసోర్సెస్ అండ్ ద కమిట్మెంట్ టు సపోర్ట్ దట్ నరేటివ్ ఆ కథనానికి మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియాకు నైపుణ్యాలు, వనరులు మరియు నిబద్ధత ఎలా ఉందో రోడ్ మ్యాప్ వివరిస్తుంది. ఆర్టికులేట్ అంటే వివరిస్తుంది. హౌ ఆస్ట్రేలియా హ్యావ్ ద స్కిల్స్ అంటే ఆస్ట్రేలియాకు నైపుణ్యాలు, అండ్ ద రిసోర్సెస్ వనరులు, అండ్ మరియు ద కమిట్మెంట్ నిబద్ధత ఎలా ఉందో ఈ రోడ్ మ్యాప్ వివరిస్తుంది. సపోర్ట్ దట్ నేరేటివ్ అంటే ఆ కథనానికి మద్దతు ఇవ్వడానికి, టు సపోర్ట్ అంటే మద్దతు ఇవ్వడానికి, దట్ నేరేటివ్ అంటే ఆ కథనానికి మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియాకు నైపుణ్యాలు, వనరులు మరియు నిబద్ధత ఎలా ఉందో ఈ రోడ్ మ్యాప్ వివరిస్తుంది. మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అలాగే ద రోడ్ మ్యాప్ బిల్డ్స్ ఆన్ ద సక్సెస్ఫుల్ ఎఫర్ట్
ఫ్రమ్ అవర్ లాస్ట్ ఎకనామిక్ స్ట్రాటజీ ఇన్ 2018. ద రోడ్ మ్యాప్ బిల్డ్స్ అంటే రోడ్ మ్యాప్ రూపొందించబడింది. ఇది V5లోనే ఉంది, ఎందుకంటే రోడ్ మ్యాప్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి. ఆన్ ద సక్సెస్ఫుల్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ లాస్ట్ ఎకనామిక్ స్ట్రాటజీ ఇన్ 2018. 2018లో మా చివరి ఆర్థిక వ్యూహం నుండి విజయవంతమైన ప్రయత్నంపై ఈ రోడ్ మ్యాప్ అనేది రూపొందించబడింది. సక్సెస్ఫుల్ ఎఫర్ట్ అంటే విజయవంతమైన ప్రయత్నం. ఆన్ ద సక్సెస్ఫుల్ ఎఫర్ట్ అంటే విజయవంతమైన ప్రయత్నంపై. ఫ్రమ్ అవర్ లాస్ట్ ఎకనామిక్ స్ట్రాటజీ అంటే మా చివరి ఆర్థిక వ్యూహం నుండి. 2018లో మా చివరి ఆర్థిక వ్యూహం నుండి విజయవంతమైన ప్రయత్నంపై రోడ్ మ్యాప్ రూపొందించబడింది. బట్ ఎ లాట్ హ్యాస్ చేంజ్డ్ సిన్స్ దెన్. బట్ కానీ ఎ లాట్ హ్యాస్ చేంజ్డ్ అంటే చాలా మార్పులు వచ్చాయి. సిన్స్ దెన్ అప్పటి నుండి. ఎ లాట్ హ్యాస్ చేంజ్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఎ లాట్ అనేది సబ్జెక్ట్, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, చేంజ్డ్ అనేది V3, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సిన్స్ దెన్ అప్పటి నుండి, కానీ అప్పటి నుండి చాలా మార్పులు వచ్చాయి. అలాగే ఫ్యూయల్డ్ బై ఆర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ది ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, ది ఇండియా-ఆస్ట్రేలియా రిలేషన్షిప్ హ్యాస్ గ్రోన్ ఎట్ ద హై ఎండ్ ఆఫ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఫ్యూయల్డ్ బై అంటే ఆజ్యం పోసినటువంటి. మీరు వినే ఉంటారు ఆజ్యం పోయడం అంటే అగ్నికి ఆజ్యం పోయడం అని అంటుంటాం కదా, అలా. అవర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ది ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, ది ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్షిప్, ది ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం ద్వారా. ది ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్షిప్ హ్యాస్ గ్రోన్ అంటే ఆజ్యం పోసిన భారతదేశం ఆస్ట్రేలియా సంబంధాలు. హ్యాస్ గ్రోన్ అంటే వృద్ధి చెందాయి. ఎట్ ద హై ఎండ్ ఆఫ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మా అంచనాల స్థాయికి చేరుకున్నాయి. హై ఎండ్ అంటే చివరికి, ఆఫ్ అవర్ ఎక్స్పెక్టేషన్ మా అంచనాల స్థాయికి చేరుకున్నాయి. ఏం చేరుకున్నాయి? భారతదేశం ఆస్ట్రేలియా సంబంధాలు. ఫ్యూయల్డ్ బై అంటే ఆజ్యం పోసినటువంటి. ది ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్షిప్ అంటే భారతదేశం ఆస్ట్రేలియా సంబంధాలు. ఇక్కడ ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్షిప్ అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్. హ్యాస్ గ్రోన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ఎందుకంటే ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్షిప్ అనే సింగులర్ ఏకవచనం ఉంది కాబట్టి హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. గ్రోన్ అనేది V3. ఎట్ ద హై ఎండ్ ఆఫ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మా అంచనాల స్థాయికి చేరుకున్నాయి. టేక్ దిస్ వన్ టెల్లింగ్ స్టాటిస్టిక్ అంటే ఈ ఒక్క గణాంకాన్ని తీసుకోండి. వన్ టెల్లింగ్ స్టాటిస్టిక్ అంటే ఈ ఒక్క గణాంకం. టేక్ దిస్ అంటే దీన్ని తీసుకోండి. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ద వరల్డ్ హ్యావ్ గ్రోన్ బై 35% ఇన్ ద లాస్ట్ 5 years. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ద వరల్డ్ అంటే భారతదేశ ఎగుమతులు. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అంటే భారతదేశం యొక్క ఎగుమతులు. టు ద వరల్డ్ ప్రపంచానికి భారతదేశ ఎగుమతులు. హ్యావ్ గ్రోన్ పెరిగాయి. బై 35% ఇన్ ద లాస్ట్ 5 years గత 5 ఏళ్లలో ప్రపంచానికి భారతదేశ ఎగుమతులు 35% పెరిగాయి. ఇక్కడ ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. గ్రోన్ అనేది V3. బై 35% అంటే 35% పెరిగాయి. ఇన్ ద లాస్ట్ 5 years అంటే గత 5 సంవత్సరాలలో. నాట్ బ్యాడ్ అంటే దీని మీనింగ్ క్వైట్ గుడ్ లేదా వెరీ గుడ్, చాలా బాగుంది, గుర్తుపెట్టుకోవాలి. నాట్ బ్యాడ్ అంటే చెడ్డది కాదని కాదు. నాట్ బ్యాడ్ అంటే వెరీ గుడ్ లేదా క్వైట్ గుడ్, రైట్? అంటే చాలా బాగుంది కదా అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. చాలా బాగుంది కదా అనే ఉద్దేశంలో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. బట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ఆస్ట్రేలియా హ్యావ్ గ్రోన్ బై 66%, నియర్లీ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. బట్ కానీ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ఆస్ట్రేలియాకు భారతదేశం యొక్క ఎగుమతులు. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అంటే భారతదేశం యొక్క ఎగుమతులు. ఇక్కడ ఇండియాస్ అని ఉంది కాబట్టి భారతదేశం యొక్క. టు ఆస్ట్రేలియాకు. హ్యావ్ గ్రోన్ బై 66% అంటే 66% పెరిగాయి. ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది. హ్యావ్ గ్రోన్.
నియర్లీ దాదాపు ట్వైస్ అంటే రెండింతలు యాజ్ ఫాస్ట్ యాజ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. భారతదేశ ఎగుమతుల కంటే దాదాపు రెండింతలు వేగంగా మిగిలిన ప్రపంచానికి ఉన్నాయి. యాజ్ ఫాస్ట్ యాజ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అంటే భారతదేశం ఎగుమతుల కంటే దాదాపు రెండింతలు వేగంగా మిగిలిన ప్రపంచం కంటే ఎక్కువ ఉన్నాయి. యాజ్ ఫాస్ట్ యాజ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచానికి చేసే ఎగుమతుల కంటే దాదాపు రెట్టింపు వేగంతో ఆస్ట్రేలియాకు ఎగుమతులు పెరిగినట్లయింది. అంటే ప్రపంచానికి చేసే ఎగుమతుల కంటే ఈ ఆస్ట్రేలియాకు చేసే ఎగుమతులే ఎక్కువగా ఉన్నాయనే అర్థంలో చెప్పడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే మిగిలిన ప్రపంచం. దట్ ఈస్ బికాస్ ఇండియా ఈస్ గ్రోయింగ్ ఇన్ వేస్ దట్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఆస్ట్రేలియాస్ ఓన్ ఎకానమీ. దట్ ఈస్ బికాస్ అంటే దీనికి కారణం ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఇన్ వేస్ దట్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఆస్ట్రేలియాస్ ఓన్ ఎకానమీ. ఆస్ట్రేలియా సొంత ఆర్థిక వ్యవస్థకు పరిపూరకమైనటువంటి మార్గాల్లో భారతదేశం అభివృద్ధి చెందడమే దీనికి కారణం. ఇండియా ఈజ్ గ్రోయింగ్ అంటే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఎలా? ఇన్ వేస్ దట్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఆస్ట్రేలియాస్ ఓన్ ఎకానమీ అంటే ఆస్ట్రేలియా సొంత ఆర్థిక వ్యవస్థకు పరిపూరకమైనటువంటి మార్గాల్లో, అంటే ఎలాగైతే ఆస్ట్రేలియాకు అవసరం ఉందో అలాగే భారతదేశం అభివృద్ధి చెందడమే దీనికి కారణం. కాంప్లిమెంటరీ అంటే పరిపూరకమైనటువంటిది. ఇక్కడ కాంప్లిమెంటరీ అంటే అనుకూలంగా అని కూడా చెప్పొచ్చు. అంటే ఆస్ట్రేలియా సొంత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైనటువంటి మార్గాల్లో భారతదేశం అభివృద్ధి చెందడమే దీనికి కారణం. అందుకే భారతదేశం ఆస్ట్రేలియాకు ఎక్కువ ఎగుమతులు చేస్తుంది. ఆస్ట్రేలియా ప్రొడ్యూసెస్ ద థింగ్స్ దట్ ఇండియా విల్ నీడ్ ఫర్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ ఇట్స్ గ్రోత్. ఆస్ట్రేలియా ప్రొడ్యూసెస్ అంటే ఆస్ట్రేలియా ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఆస్ట్రేలియా అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ప్రొడ్యూసెస్ అనే V5 రావడం జరిగింది. ద థింగ్స్ దట్ ఇండియా విల్ నీడ్ ఫర్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ ఇట్స్ గ్రోత్ అంటే భారతదేశం తన వృద్ధికి సంబంధించినటువంటి తదుపరి ఆదాయానికి అవసరమైన వస్తువులను ఆస్ట్రేలియా ఉత్పత్తి చేస్తుంది. ద థింగ్స్ వస్తువులు దట్ ఇండియా విల్ నీడ్ అంటే ఏదైతే భారతదేశానికి అవసరం ఉందో ఆ వస్తువులే ఈ వస్తువులను చెప్పాల్సినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇండియా విల్ నీడ్ అంటే భారతదేశానికి అవసరమైనటువంటి వస్తువులు. ఫర్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ ఇట్స్ గ్రోత్ అంటే భారతదేశం తన వృద్ధికి సంబంధించిన తదుపరి అధ్యాయానికి అవసరమైన వస్తువులను ఆస్ట్రేలియా ఉత్పత్తి చేస్తుంది. ఎనర్జీ టు పవర్ ది ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే శక్తి. ద ఎనర్జీ అంటే శక్తి. టు పవర్ ద ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే శక్తి. ఏది శక్తినిచ్చే శక్తి? ఇప్పుడే చెప్పుకున్నాం. భారతదేశం తన వృద్ధికి సంబంధించిన తదుపరి అధ్యాయానికి అవసరమైన వస్తువులను ఆస్ట్రేలియా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అదే భారత ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే శక్తి అని అర్థం చేసుకోవాలి. ద రిసోర్సెస్ ఇంక్లూడింగ్ ద క్రిటికల్ మినరల్స్ టు పవర్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రైవ్ అండ్ the training capabilities that India needs to skill up the next generation of Indian professionals and workers. The resources అంటే వనరులు, ఇంక్లూడింగ్ అంటే సహా, ద క్రిటికల్ మినరల్స్ అంటే క్లిష్టమైన ఖనిజాలతో సహా, టు పవర్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రైవ్ భారతదేశం యొక్క తయారీ డ్రైవ్కి ఇచ్చే శక్తి వనరులు క్లిష్టమైన ఖనిజాలతో సహా. మ్యానుఫ్యాక్చరింగ్ డ్రైవ్ అంటే తయారీ డ్రైవ్కు. టు పవర్ అంటే శక్తినిచ్చే. అండ్ మరియు ద ట్రైనింగ్ క్యాపబిలిటీస్ శిక్షణ సామర్థ్యాలు. దట్ ఇండియా నీడ్స్ టు స్కిల్ అప్ ద నెక్స్ట్ జనరేషన్ ఇండియా నీడ్స్ భారతదేశానికి అవసరమైనటువంటి టు స్కిల్ అప్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ అండ్ వర్కర్స్ అంటే తరువాతి తరం భారతీయ నిపుణులు మరియు కార్మికులకు నైపుణ్యం కల్పించడానికి భారతదేశానికి అవసరమైన శిక్షణా సామర్థ్యాలు. స్కిల్ అప్ అంటే నైపుణ్యం కల్పించడానికి. ద నెక్స్ట్ జనరేషన్ తదుపరి తరం ఆఫ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ భారతీయ నిపుణులు అండ్ మరియు వర్కర్స్ కార్మికులు.
తరువాతి తరం భారతీయ నిపుణులు మరియు కార్మికులకు నైపుణ్యం కల్పించడానికి భారతదేశానికి అవసరమైన శిక్షణా సామర్థ్యాలు. అలాగే ద రోడ్ మ్యాప్ చార్ట్స్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ అవర్ పార్ట్నర్షిప్ అండ్ షో కేసెస్ హౌ ఆస్ట్రేలియా కెన్ బి పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఎకానమిక్ స్టోరీ. ద రోడ్ మ్యాప్ చార్ట్స్ అంటే రోడ్ మ్యాప్ చార్ట్ చేస్తుంది, అంటే చార్ట్ని ప్రిపేర్ చేస్తుంది. ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ అవర్ పార్ట్నర్షిప్, ఆ భాగస్వామ్యం యొక్క తదుపరి దశను చార్ట్ చేస్తుంది. ఎవరి భాగస్వామ్యం? ఆస్ట్రేలియా మరియు భారతదేశం యొక్క భాగస్వామ్యాన్ని. అండ్ మరియు షో కేసెస్ చూపిస్తుంది. షోకేస్ అంటే చూపించడం. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. హౌ ఆస్ట్రేలియా కెన్ బి పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ స్టోరీ. భారతదేశ ఆర్థిక కథనంలో ఆస్ట్రేలియా ఎలా భాగం కాగలదో చూపిస్తుంది. హౌ అంటే ఎలా, ఆస్ట్రేలియా కెన్ బి పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ స్టోరీ. భారతదేశ ఆర్థిక కథనంలో ఆస్ట్రేలియా ఎలా భాగం కాగలదో చూపిస్తుంది. హౌ ఆస్ట్రేలియా కెన్ బి పార్ట్ ఆఫ్ అంటే ఆస్ట్రేలియా ఎలా భాగం కాగలదో ఇండియాస్ ఎకనామిక్ స్టోరీ అంటే భారతదేశ ఆర్థిక కథనంలో. ఇట్ ఐడెంటిఫైస్ 4 సెక్టర్స్ ద సూపర్ హైవేస్ ఆఫ్ గ్రోత్ వేర్ ద ఆస్ట్రేలియా ఇండియా పార్ట్నర్షిప్ ఈజ్ మోస్ట్ ప్రాస్పెక్టివ్. ఇట్ ఐడెంటిఫైస్ అంటే అది గుర్తిస్తుంది. ఇది V5లో ఉంది ఐడెంటిఫైస్ అనేది. 4 సెక్టర్స్ 4 రంగాలను గుర్తిస్తుంది. ద సూపర్ హైవేస్ ఆఫ్ గ్రోత్ వేర్ ద ఆస్ట్రేలియా ఇండియా పార్ట్నర్షిప్ ఈజ్ మోస్ట్ ప్రాస్పెక్టివ్. ఇక్కడ ఆస్ట్రేలియా భారత్ భాగస్వామ్యానికి అత్యంత అవకాశం ఉంది. వేర్ ద ఆస్ట్రేలియా ఇండియా పార్ట్నర్షిప్ అంటే ఆస్ట్రేలియా భారతదేశం యొక్క భాగస్వామ్యం ఈజ్ మోస్ట్ ప్రాస్పెక్టివ్ అంటే అత్యంత అవకాశం ఉంది. మోస్ట్ ప్రాస్పెక్టివ్ అంటే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కడైతే ఆస్ట్రేలియా భారత్ భాగస్వామ్యానికి అత్యంత అవకాశం ఉందో అదే ఈ సూపర్ హైవేస్ ఆఫ్ గ్రోత్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. దో సూపర్ హైవేస్ ఆఫ్ గ్రోత్ ఆర్ క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్, అగ్రి బిజినెస్ అండ్ టూరిజం. దో సూపర్ హైవేస్ ఆఫ్ గ్రోత్ వృద్ధి యొక్క ఆ సూపర్ హైవేలు ఏంటంటే క్లీన్ ఎనర్జీ స్వచ్ఛమైనటువంటి శక్తి లేదా ఇంధనం అని కూడా అనొచ్చు. ఎడ్యుకేషన్ విద్య అండ్ స్కిల్స్ మరియు నైపుణ్యాలు. అగ్రి బిజినెస్ వ్యవసాయ వ్యాపారం అండ్ మరియు టూరిజం పర్యాటకం. ద రోడ్ మ్యాప్ ఆల్సో డిస్క్రైబ్స్ అనదర్ 7 మేజర్ ఎకనామిక్ రోడ్స్ టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ. ఇన్వెస్ట్మెంట్, టెక్, స్పోర్ట్స్, కల్చర్ అండ్ ది ఆర్ట్స్, రిసోర్సెస్, డిఫెన్స్, స్పేస్ అండ్ హెల్త్. చూడాలి. ద రోడ్ మ్యాప్ ఆల్సో డిస్క్రైబ్స్ అంటే రోడ్ మ్యాప్ కూడా డిస్క్రైబ్స్ వర్ణిస్తుంది లేదా వివరిస్తుంది. అనదర్ 7 మేజర్ ఎకనామిక్ రోడ్స్ టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ పరస్పర శ్రేయస్సు కోసం మరో 7 ప్రధాన ఆర్థిక రహదారులను కూడా ఈ రోడ్ మ్యాప్ వివరిస్తుంది. మేజర్ ఎకనామిక్ రోడ్స్ అంటే ప్రధాన ఆర్థిక రహదారులు. టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ అంటే పరస్పర శ్రేయస్సు. మ్యూచువల్ అంటే పరస్పరం, ప్రాస్పెరిటీ శ్రేయస్సు. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి, టెక్ సాంకేతికత, స్పోర్ట్స్ క్రీడలు, కల్చర్ సంస్కృతి అండ్ మరియు ది ఆర్ట్స్ కళలు, రిసోర్సెస్ వనరులు, డిఫెన్స్ రక్షణ, స్పేస్ అంతరిక్షం అండ్ మరియు హెల్త్ ఆరోగ్యం. These are the fields in which our complementary capabilities can be most naturally leveraged. అంటే ఇవి మన పరిపూరకమైనటువంటి లేదా అనుకూలమైనటువంటి సామర్థ్యాలను అత్యంత సహజంగా ప్రభావితం చేసే రంగాలు. దీస్ ఆర్ ద ఫీల్డ్స్ అంటే ఈ రంగాలు. ఇన్ విచ్ ఆర్ కాంప్లిమెంటరీ అంటే మనకు అనుకూలంగా లేదా పరిపూరకంగా. క్యాపబిలిటీస్ కెన్ బి మోస్ట్ న్యాచురల్లీ లెవరేజ్డ్ అత్యంత సహజంగా ప్రభావితం చేసే రంగాలు. మోస్ట్ న్యాచురల్లీ లెవరేజ్డ్ అంటే అత్యంత సహజంగా ప్రభావితం చేసే రంగాలు. ఇన్ ఫార్మింగ్ ఆర్ పార్ట్నర్షిప్ వీఆర్ లిజనింగ్ క్లోజ్లీ టు ఇండియాస్ అంబిషన్స్. ఇన్ ఫార్మింగ్ ఆర్ పార్ట్నర్షిప్ అంటే మా భాగస్వామ్యాన్ని రూపొందించడంలో. ఇన్ ఫార్మింగ్ అంటే రూపొందించడంలో. ఆర్ పార్ట్నర్షిప్ అంటే మా యొక్క భాగస్వామ్యాన్ని. వీఆర్ లిజనింగ్ క్లోజ్లీ టు ఇండియాస్ అంబిషన్స్ మేము భారతదేశం యొక్క ఆశయాలను దగ్గరగా వింటున్నాము. వీఆర్ లిజనింగ్ అంటే మేము వింటున్నాము. క్లోజ్లీ దగ్గరగా. టు ఇండియాస్ అంబిషన్స్ అంటే భారతదేశం యొక్క ఆశయాలను మేము దగ్గరగా వింటున్నాము.
అంబిషన్స్ అంటే ఆశయాలు. ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇండియాస్ అంబిషన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ అంటే ఒక గొప్ప ఉదాహరణ ఈజ్ ఏంటంటే ఇండియాస్ అంబిషన్ భారతదేశం యొక్క ఆశయం ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విద్యుత్ వాహనాలు లేదా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారతదేశం యొక్క ఆశయం ఒక గొప్ప ఉదాహరణ. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ, అంబిషన్ అంటే ఆశయం. వెన్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టాక్స్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గ్రోయింగ్ 8-fold ఇన్ ఇండియా బై 2030, Australia responds that we have the critical minerals and raw earth metals to realize that goal. When India's Prime Minister Narendra Modi talks about the number of electric vehicles growing 8-fold in India by 2030, 2030 నాటికి భారతదేశంలో విద్యుత్ వాహనాల సంఖ్య 8 రెట్లు పెరుగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినప్పుడు, అంటే అప్పుడు ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టాక్స్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. టాక్స్ అంటే మాట్లాడడం. ఎవరు? నరేంద్ర మోడీ. వెన్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టాక్స్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినప్పుడు, అబౌట్ గురించి, ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గ్రోయింగ్ 8-fold ఇన్ ఇండియా బై 2030, 2030 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాల సంఖ్య 8 రెట్లు పెరుగుతుందని. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే విద్యుత్ వాహనాలు, గ్రోయింగ్ పెరుగుతుండడం, 8 folds అంటే 8 రెట్లు ఇన్ ఇండియా భారతదేశంలో బై 2030, 2030 కల్లా లేదా 2030 నాటికి. ఆస్ట్రేలియా రెస్పాన్స్, ఆస్ట్రేలియా ప్రతిస్పందించింది, దట్ అని, వీ హ్యావ్ ద క్రిటికల్ మినరల్స్ అండ్ రా ఎర్త్ మెటల్స్ టు రియలైజ్ దట్ గోల్. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మాకు క్లిష్టమైన ఖనిజాలు మరియు ముడి లోహాలు ఉన్నాయని ఆస్ట్రేలియా ప్రతిస్పందించింది. వీ హ్యావ్ అంటే కలిగి ఉన్నాము, ద క్రిటికల్ మినరల్స్ అంటే క్లిష్టమైనటువంటి ఖనిజాలు, అండ్ మరియు రా ఎర్త్ మెటల్స్, రా ఎర్త్ మెటల్స్ అంటే ముడి లోహాలు ఉన్నాయని, టు రియలైజ్ దట్ గోల్ అంటే ఆ లక్ష్యాన్ని సాధించడానికి. ఇక్కడ రియలైజ్ అంటే సాధించడం అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది. టు రియలైజ్ దట్ గోల్ అంటే ఆ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు లేదా లక్ష్యాన్ని సాధించేందుకు అని కూడా చెప్పొచ్చు. ఆస్ట్రేలియా ఈజ్ ద లార్జెస్ట్ లిథియం ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అండ్ హ్యాస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ నికెల్ అండ్ కోబాల్ట్. ఆస్ట్రేలియా ఇస్ ద లార్జెస్ట్ లిథియం ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం ఉత్పత్తిదారు. లార్జెస్ట్ అంటే అతిపెద్ద, లిథియం ప్రొడ్యూసర్ అంటే లిథియం ఉత్పత్తిదారు, ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో, అండ్ మరియు హ్యాస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ నికెల్ అండ్ కోబాల్ట్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద నికెల్ మరియు కోబాల్ట్ నిల్వలను కలిగి ఉంది. హ్యాస్ అంటే కలిగి ఉంది, ద వరల్డ్స్ ప్రపంచం యొక్క, సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్స్ అంటే రెండవ అతిపెద్ద నికెల్ మరియు కోబాల్ట్ నిల్వలను కలిగి ఉంది. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.